స్టార్ హీరో నాని నటించిన హిట్ 3 సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజీలో 3వ సినిమా ఇది. శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తొలి రోజు ఒక రేంజ్లో కలెక్షన్ సాధించింది. చెప్పాలంటే నాని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించింది. తొలి రోజు దసరా వసూళ్లు కూడా దాటేసింది ఈ సినిమా 18వ రోజు కలెక్షన్స్ ఒకసారి చూద్దాం. నాని కెరీర్లో దసరా మూవీ ఫస్ట్ డే 38 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. అదే ఆయనకు ఒక రికార్డ్ అని చెప్పాలి తొలి రోజు. ఇక హిట్ 3 అయితే మొదటి రోజు ఆ రికార్డు కూడా దాటేసింది. ఏకంగా 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. నాని కెరీర్లో నెంబర్ 1 మూవీగా నిలిచింది వసూళ్ల పరంగా. ఇక రెండో రోజు అదే జోరు 62 కోట్ల రూపాయలు, మూడో రోజు 82 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 101 కోట్ల మార్క్ అందుకుంది. ఐదో రోజుకి 115 కోట్లు, ఆరో రోజుకి 121 కోట్లు, 7 రోజులకి 127 కోట్లు, 8 రోజులకి 131 కోట్లు, 9 రోజులకి 135 కోట్ల రూపాయలు, 10 రోజులకి 139 కోట్లు, 11 రోజుకి 141 కోట్లు, 12వ రోజుకి 143 కోట్ల రూపాయలు, ఇక 15 రోజులకి 149 కోట్లు అందుకుంది ఈ సినిమా. ఇక 18 రోజులతో 153 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆక్యుపెన్సీ 27% కనిపిస్తోంది ఇప్పటికీ కూడా. ఇక $4 మిలియన్ ఇప్పటికీ అమెరికాలో దాటింది ఈ సినిమాలో నాని ఓరమాస్గా ఓచకోతకు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడనే చెప్పాలి. వసూళ్ల రూపంలో స్పష్టంగా కనిపించింది. అంతేకాదు దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాల తర్వాత వరుసగా తన కెరీర్లో 4వ సక్సెస్ని ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్రాంచైజీలో 3వ సినిమాగా వచ్చి ప్రేక్షకుల ముందు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ సంపాదించుకుంది ఈ సినిమా. అర్జున్ సర్కార్ పాత్రలో తన నటనతో మెప్పించారు. ఇక స్టోరీ వైజ్ చూస్తే అర్జున్ సర్కార్, నాని వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ. వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు చేస్తారు. వాటిలోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని మనుషులను ఇలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఇలాగే ఒకే తరహాలో హత్యలు చేస్తున్న వ్యక్తుల మోటు ఏమిటి? వాళ్ళు ఎందుకింత క్రూయల్గా మనుషులను చంపుతున్నారు? దీనిపై తన అసిస్టెంట్ వర్ష, అలాగే దివాకర్ వీరిద్దరి సహాయంతో బాస్ నాగేశ్వరరావు, రావు రమేష్ కనుసన్నల్లో ఆపరేషన్ టేకప్ చేస్తాడు. కథ శ్రీనగర్ నుంచి బీహార్ మీదుగా తర్వాత అరుణాచల్ ప్రదేశ్కు సాగుతుంది. హత్యల వెనుక సిటీకే క్యాప్చర్, టార్చర్, కిల్ అనే డార్క్ వెబ్సైట్ ఉందని తెలుసుకుంటాడు. ఆ సైకో గ్యాంగ్ ఆటలో అర్జున్ సర్కార్ ఎలా కట్టించాడు? తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి వచ్చిన మృదుల, శ్రీనిధి శెట్టి అతను ఆపరేషన్కి ఎలా సహకరించిందనేది వెండితెరపై చూడాల్సిన స్టోరీ.